నేటి కంప్యూటర్ యుగంలో చేతి వృత్తులు అంతరించిపోతున్నాయి. అయినా మట్టిలో మాణిక్యాల్లా చేనేత కళాకారులు రాణిస్తున్నారు. తమ కుటుంబ వారసత్వ వృత్తిని అందిపుచ్చుకున్న చేనేత కళాకారులు ఆధునిక కాలంలో కూడా మగ్గాలపై అద్భుతాలు సృష్టిస్తున్నారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేయడం దగ్గర నుంచి జాతీయ స్థాయిలో అవార్డులకు ఎంపికయ్యే విధంగా ప్రతిభ కనబరుస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన లక్కా శ్రీనివాసులు తన చేనేత ప్రతిభతో 2024 సంవత్సరంలో జాతీయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా వెంకటగిరి చేనేత రంగానికి పెట్టింది పేరుగా నిలుస్తోంది. కొన్ని దశాబ్దాలుగా వెంకటగిరి చేనేత రంగంలో సృష్టిస్తున్న అద్భుతాలు మాటల్లో చెప్పలేనిది. ఇక్కడ నేసే చీరలకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. అగ్గిపెట్టెలో పట్టే చీర నుంచి జాతీయ అవార్డులు పొందే చీర వరకు ఇక్కడ చేనేత కళాకారులు తయారు చేస్తున్నారు. వెంకటగిరిలో ఇప్పటి వరకు దాదాపు 10 మందికి పైగా చేనేత రంగంలో జాతీయ అవార్డులు పొందారు. తాజాగా వెంకటగిరి పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు హ్యాండ్లూమ్ డిజైనర్ లక్కా శ్రీనివాసులు రెండవసారి సంత్ కబీర్ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ 2024 సంవత్సరానికి గాను లక్కా శ్రీనివాసులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా శ్రీనివాసులు అవార్డు పురస్కారం అందుకుంటారు. చేనేత కళాకారుడు తన తండ్రి చిన్నయ్య నుంచి ఈ కళను నేర్చుకున్నారు. చేనేత రంగంలో ఆర్టిస్ట్ కావడంతో తొలి నుంచి డిజైన్లు తయారు చేసి మగ్గంపై నేసేవారు. గతంలో పట్టుచీరపై జరీతో భగవద్గీతలోని 5 శ్లోకాలు నేసి బెంగళూరు ఇస్కాన్కు అందించారు. గోకుల బృందావనంలో రాధాకృష్ణులు, చెలికత్తెలు, చిలుకలు, వానరం, జింక, బాతు వంటివి నేయడంతో 2013లో మొదటిసారిగా జాతీయ చేనేత అవార్డు అందుకున్నారు. తాజాగా 2024 సంవత్సరానికి మగ్గంపై లక్ష్మీ వృక్షం కళాఖండం నేసినందుకు ప్రస్తుతం సంత్ కబీర్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుత ఆధునిక కంప్యూటర్ యుగంలో అంతరించిపోతున్న చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా చేనేత కళాకారుడు లక్కా శ్రీనివాసులు అన్నారు. తరతరాలుగా చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తూ ఉన్నాము. ఈ వెంకటగిరి అనుబుట అనగా ఈ ప్రజెంట్ పేరు వచ్చి వెంకటగిరి జామ్దాని అనే చీరలు నేసుకుంటూ జీవిస్తూ ఉన్నాము. ఈ చీరల ప్రత్యేకమైనవి కాబట్టి ఇందులో గోకుల బృందావనం అనేటువంటి వాల్ హ్యాంగర్ కి 2013 సంవత్సరానికి గాను 2015లో మన ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఫస్ట్ హ్యాండ్లూమ్ డే రోజు చెన్నైలో జాతీయ పురస్కారం తీసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అదేవిధంగా ఇప్పుడు నేను నేసినటువంటి లక్ష్మీ వృక్షం కూడా సంత్ కబీర్ అవార్డుకి ఎంపికైంది. ఇది మా వెంకటగిరికే గొర్వకారణంగా భావిస్తున్నాను. నన్ను గుర్తించి నాకు సంత్ కబీర్ అవార్డు ఎంపిక చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన చీరలు అయిన దానివల్ల వీటికి అవార్డులు వస్తున్నాయి. గతంలో ఇంత పని ఉండేది కాదు, ఇది సింపుల్ గా ఉండేది. ఏదో ఒక 4-5 రోజుల్లో చీర అయిపోయేది. 4-5 రోజుల్లో చీర అయిపోయేది, వారం కూడా పట్టేది. అది పెద్ద చీర. ఇప్పుడు అట్లా కాదండి, సంవత్సరాల తరబడి చేసేటువంటి చీరలు కూడా మేము డెవలప్ చేసుకున్నాం. ఆ విధంగా మాకు మార్కెట్ కావాలా, ప్రత్యేకమైన చీర ఇండియాలో దొరకకూడదనే కసితోటి మా పనిని మేము పెంచుకొని మా వెంకటగిరిని ఉచ్చస్థానంలో నిలిపేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది గొప్ప కళ. ఈ గొప్ప కళని గుర్తించింది కాబట్టే మనకి కేంద్ర ప్రభుత్వం ఇన్ని అవార్డులు ప్రదానం వెంకటగిరికి చేయటం అనేది జరిగిందండి. ఇది చాలా గొప్ప విషయం. మేము చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూ ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకొని ఈ వృత్తిలోనే కొనసాగిస్తున్నాం. వేరే వృత్తి చేయలేము. ఇంట్లో బ్రతికిన వాళ్ళము బయట పోయి ఇంకొక దగ్గర చేతులు కట్టుకుని ఉండాలంటే వాస్తవం అండి, మేము ఉండలేము. అందువల్ల స్వేచ్ఛగా బ్రతికేటి వాళ్ళము. ఈ దీంట్లో ఉండే కష్టాలు మా పిల్లలు కూడా చూసి దీనికి దూరంగా ఉండాలా అనే ఉద్దేశంతో కష్టపడి చదువుకొని బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేదానికైనా సిద్ధపడతారు. కానీ ఈ ఇంట్లో పనిచేసేదానికి ఈ గిట్టుబాటు ధర లేని ఈ వృత్తిని వదిలేసేదానికి సిద్ధపడుతున్నారు. కానీ వాళ్ళు దీంట్లో నిలబడేదానికి ఉత్సాహం చూపించడం లేదు. చాలా దూరం పైగా ఇది ఇంట్రెస్ట్ ఉండే ఏ వ్యక్తికైనా కూడా నా టెక్నాలజీని నేర్పించి ఈ వృత్తిని కొనసాగించే ప్రయత్నంగా నేను ఇంతకాలం నిలబడబట్టే నాకు ఈ ప్రభుత్వం నన్ను గుర్తించగలిగింది. నేను కూడా వదిలేసి ఉంటే ఇంకా ఈ ప్రభుత్వానికి నాకు గుర్తింపు వచ్చిండేదే ఉండదు. ఏదో దీంట్లో కష్ట నష్టాలు పడుతూ దీంట్లోనే కడతేరిపోవాలనేది మా నేతగాళ్ళ పని. ఇంకొకటి, మా నేతగాళ్ళకి ఒక సామెత ఉందండి, బతుకున్న రోజులు అరగుంట చస్తే నిండుకుంటా అనేది.
ఇది సామెత ప్రతి నేతగాడికి మా రోజులు మా తాత చెప్పేవాడు, మా నాన్న చెప్పేవాడు. ఇప్పుడు అందుకని గుంటలు లేకుండా ఈ స్టాండ్ లూమ్స్, ఫ్రేమ్ లూమ్స్ పెట్టుకున్నాము. ఇది ఏదో సౌకర్యంగా, కాలం మారింది, వృత్తులు పనితనాలు మారుతున్నాయి, తర్వాత టెక్నాలజీ మారుతుంది. కానీ ఏ టెక్నాలజీ లేకుండా పాతకాలం పద్ధతిలోనే కొత్తదనాన్ని తీసుకురావాలనేది మా ఉద్దేశము. దాంట్లోనే మేము కొనసాగుతూ ఉన్నాము. దయచేసి మా వృత్తిని ప్రభుత్వాలు ఆదుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాము. దీన్ని నిలబెట్టండి. రాబోయే తరాలకు అందించే బాధ్యత మాది. మమ్మల్ని ఉపయోగించుకోండి. మేము రాబోయే తరాలకి మా స్కిల్ అంతా దారవోసి వాళ్ళని మళ్ళీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం సహకారం ఉంటే తప్ప కొత్త వాళ్ళ ఇంట్లోకి వచ్చేదానికి ఆస్కారం లేదు, రారు. ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఆ భద్రత కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళు దీంట్లో ఉండగలరు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎందుకు పరిగిస్తున్నారు? ఆ ప్రభుత్వం కింద ఉంటే, ప్రభుత్వం ఈ మొగ్గాలను తీసుకుంటే వ్యాపారం చేయండి. అందరు ఇచ్చినట్టు మీరే కూలీలు ఇవ్వండి, మీరే బిజినెస్ చేయండి. ఇట్లా చేస్తే రాబోయే తరాలు దీంట్లోకి వస్తారనేది మా ఆలోచన. చేనేతలో మామూలుగా మగ్గం నేసే వాళ్ళకి వచ్చేటువంటి రోగాలు, ఫస్ట్ వెన్నుముక దెబ్బతింటారు సార్, కళ్ళు పోతాయి. నా 2 కళ్ళు ఆపరేషన్, నా 2 కళ్ళల్లో అద్దాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి నేను పని చేసుకోగలుగుతున్నాను. అదే ఇంకొకటి ఏంటంటే, ఈ వెన్నుముక అరిగిపోయిన దాని వల్ల నడుము నొప్పి వచ్చేస్తుంది. ముందుగానే ముసలోళ్ళు అయిపోతారు. ఓపెన్గా చెప్తున్నాను, వీళ్ళ వయసు 45 వచ్చేసప్పటికి ముసలోళ్ళు అయిపోతారు. వీళ్ళు నడవలేరు అందరిలాగా. కాబట్టి రాత్రి వారు ఏకుదోన మగ్గులో దిగి రాత్రి ఎప్పుడో 7:30, 8, 9, 10 వరకు కూడా నేర్చుకునే పరిస్థితులు ఉంటాయి అవసరాన్ని బట్టి. కాబట్టి బయట వాళ్ళతో పోల్చుకుంటే దీనికి వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఈ ఆరోగ్యాలు ఇలాంటివి వస్తాయి. మగ్గం వేసే వాళ్ళకి పిల్లలు వీళ్ళు ముసలోళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళు ఎదిగి వాళ్ళు సక్రమమైన మార్గంలో ఉంటే వీళ్ళకి కనీసం తిండి తిప్పలైనా దొరుకుతాయి. పిల్లలు సరిగా లేకపోతే, వాళ్ళు చదువుకోకుండా లేకపోతే వాళ్ళ అడ్డదారులు దొరికితే వీళ్ళ బ్రతుకులు అనాథ బతుకులు అయిపోతున్నాయి. ఇది వాస్తవం అండి. వాళ్ళ పిల్లలు కూడా చదువుకునే దానికి అవకాశాలు అందుకనే కష్టపడే వీవర్స్ కుటుంబాల్లోని పిల్లలు చక్కగా చదువుకుని ఈ వృత్తికి దూరంగా ఉండాలనే భయంతో కష్టపడి చదువుకుంటున్నారండి. ఇది మా కుటుంబాల్లో ఉండే పరిస్థితులు.